జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది. ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. తొలి రౌండ్ నుంచి ఆధిక్యం ప్రదర్శించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చివరి వరకు అదే జోరు కొనసాగించారు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తిరుగులేని మెజార్టీతో దూసుకుపోయారు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అవలీలగా గెలుపొందింది. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. 24,729 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలిచారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో స్వయంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బాగా కలిసొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులంతా కలిసికట్టుగా కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక ఇంటింటి ప్రచారంలోనూ కాంగ్రెస్ నేతలు బాగా పనిచేయడం కాంగ్రెస్ కు కలిసొచ్చింది. ఇక నవీన్ యాదవ్ స్థానిక నేత అవ్వడం, సామాజిక వర్గం పరంగా చూసినా కూడా బీసీ నేత అవ్వడం కాంగ్రెస్ కు బాగా కలిసొచ్చిన మరో అంశం. అటు ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడం సులువుగా విజయాన్ని సాధించేందుకు దోహదపడింది. మొత్తానికి 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్ 4వసారి తన కలను నెరవేర్చుకున్నారు. మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్తీ పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాలను నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారో దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం గతంలో. ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించినారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా. దీన్ని గెలిపండ్రు అందరూ వచ్చి గెలిపించుకున్నది. అది అధిష్టానం అధికారంలో ఉంది కాబట్టి రౌడీజాన్ని చేసి రిగ్గింగ్ చేసి ఇక్కడ రిగ్గింగ్ చేశారు, లోపల ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడే రౌడీజం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. మేము చీరలు కట్టుకుంటే చీరల మీద కామెంట్స్, ఆ ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది. ఆడలేదు మగ లేదు, మహిళలకు ఇట్లాగే చేసేది. గెలిస్తే గెలువు, ఏదో జన్మానికో శివరాత్రి అని గెలిచావు. ఇప్పుడు గోపీనాథ్ ఉన్నంతకాలం మూసుకొని కూర్చున్నావు. గోపీనాథ్ లేకపోయేసరికి బయటకు వచ్చి ఇవాళ నీ ప్రతాపం చూపిస్తున్నావు. నీ గెలిపేం కాదు ఇది, అందరూ కలిసి చేసిన గెలుపు నీకు. అది నీ స్వతహాగా గెలిచింది కాదు. చెప్తున్నాగా నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను. రౌడీ